గొప్ప విషయంగా చెప్తున్నాం గానీ, బ్యాడ్ అనాలేము. భారతదేశంలోనే వేగవంతమైనటువంటి ఆన్‌లైన్ వ్యాపారం జరుగుతున్న నగరం కిందన విజయవాడ ఉందట. ఏంటో తెలుసా? పొద్దున్నే ఉల్లిపాయలు, టమోటాలు గూడా స్విగ్గీ మార్ట్‌లో తీసుకుంటున్నారట. స్విగ్గీ మార్ట్‌లో తీసుకుంటున్నారట. ఏది ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఫుడ్‌తో పాటుగా కిరాణా వెరైటీస్ కూడా పెట్టారు గదా! దాంట్లో. ఇది వాళ్ళే ఇచ్చినటువంటి నివేదికను ఉటంకిస్తూ ఇది గొప్పగా రాసుకొచ్చింది ఆహ్, 'ఆంధ్రజ్యోతి'. బెజవాడకి బాగా మారిపోయింది. ఒక్కరి స్విగ్గీ, ఇన్‌స్టా బిల్లు అయితే 3,60,000 ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయాయి. ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టేద్దాం. సన్‌ఫ్లవర్ ఆయిల్ వెంటనే కావాలి. యాప్‌లో బుక్ చేసేద్దాం. ఇలా విజయవాడ వాసులు స్పీడ్ డెలివరీ యాప్‌ని తెగ వాడేస్తున్నారు. స్పీడ్ కొనుగోళ్లలో మెట్రో మహానగరాలనే తలదన్నేలా ఆర్డర్‌లు పెట్టేస్తున్నారు. బెజవాడియన్ల కొనుగోళ్లు చూసి, జోరు చూసి ఇన్‌స్టామార్టే ఆశ్చర్యపోతుంది. ఈ 2 టైర్ నగరాన్ని షాపింగ్‌లో దేశంలోనే శక్తివంతమైన నగరాలు సరసన చేర్చింది. దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ క్విక్ ఈ కామర్స్ వార్షిక గణాంకాలు విడుదల చేసింది. ఇన్‌స్టామార్ట్ వార్షిక వినియోగ ట్రెండ్స్ నివేదిక మేరకు స్పీడ్ డెలివరీ కొనుగోళ్లలో విజయవాడ దూసుకుపోతోంది. ఆ జోరుతో దేశాన్ని ఒక్కసారిగా తన వైపు తిప్పుకుని షాపింగ్ సిటీగా పేరు తెచ్చుకుంది. విజయవాడ ప్రజల్లో వస్తున్న ఆర్థిక మార్పులకి, జీవనశైలికి ఈ కొనుగోళ్లు అద్దం పడుతున్నాయని ఆ నివేదిక వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరాలు అన్ని విభాగాల్లో విజయవాడ నగరం అసాధారణ వృద్ధిని నమోదు చేసిందని పేర్కొంది. విజయవాడ వాసులు ఇన్‌స్టామార్ట్ ద్వారా కిరాణా సరుకులే కాకుండా కిరాణాయేతర సరుకులు కూడా భారీగా ఆర్డర్లు ఇచ్చారు. బ్యాగులు, వ్యాలెట్లు, ఉపకరణాలు ఆర్డర్లు కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 538% పెరిగాయి. క్రీడలు, ఫిట్‌నెస్ ఉపకరణాలకు సంబంధించి కూడా 495% పెరుగుదల నమోదైంది. ఏడాదిలో ఫిట్‌నెస్, ఆరోగ్య జీవనం కోసం ఇచ్చే ఆర్డర్లు 83% పెరిగాయి. ఫ్యాషన్ దుస్తుల కొనుగోలు కూడా భారీ సంఖ్యలో జరిగాయి. బొమ్మల ఆర్డర్స్ అయితే 245% మేర, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు 223% మేర వృద్ధి నమోదైంది. ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్లు చేస్తున్నారు దాని మీద కూడా ఇన్‌స్టామార్ట్ తన నివేదికలో పొందుపరిచింది. ఉదయం సమయంలో భారీగా ఆర్డర్లు ఇస్తున్న వాటిలో ఉల్లిపాయలు, టమోటాలు, సన్‌ఫ్లవర్ ఆయిల్, బంగాళదుంపలు వంటివి ఉంటున్నాయి. ఏడాది వీటి ఆర్డర్లు కూడా పెద్ద ఎత్తున పెరిగినాయి. ఇక రోజువారీ స్నాక్స్ ఆర్డర్లో థమ్సప్, లేసు, బింగో, కుర్కురే, బిస్లరీ వంటివి జోరు కొనసాగిస్తున్నాయి. నూనెల విషయంలో దుర్గా నెయ్యి, నువ్వుల నూనె, వేరుశనగ నూనెల ఆర్డర్లు అధికంగా ఉన్నాయి. ఆకుకూరలో చుక్కకూరను ఎక్కువగా విజయవాడ ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. పండుగల సమయంలో కోకో కోలాలు, చాక్లెట్స్, క్రంచీ స్నాక్స్ ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. విజయవాడలో వ్యక్తిగతంగా ఎంత ఖర్చు చేస్తున్నారు దాని మీద కూడా ఇన్‌స్టామార్ట్ తన నివేదికలో వివరించింది. ఒక వ్యక్తి 2025 సంవత్సరం 3.62 లక్షల మేర కొన్నాడట. రోజువారీ కొనుగోళ్లలో అంత ఖర్చు చేశాడు. హైదరాబాద్ నగరంలో ఒక వినియోగదారుడు ఏడాదిలో 4.3 లక్షలు కొనడం దేశంలో అత్యధికంగా నిలిచింది. అయితే ఆ వినియోగదారుడు 3 ఐఫోన్లను కొనుగోలు చేయడంతో అంత ఖర్చు అయింది. ఈ బెజవాడ వినియోగదారుడు మాత్రం ఏడాది పొడవునా షాపింగ్ చేయడం విశేషం. విజయవాడలో మరో 3 కొనుగోలుదారులు ఏడాదిలో 3 లక్షల పైగా కొనుగోలు చేశారని ఇన్‌స్టామార్ట్ వెల్లడించింది. ఇది గొప్ప అన్నటువంటి కోణంలో రాసుకొచ్చింది. కానీ బింగోలు, థమ్సప్‌లు ఇయన్నీ తాగితే ప్రజలకి ఆరోగ్యకరమా? రెండోది బద్ధకం పెరిగిందా? ఇప్పుడు ఇదివరకు పిల్లలని కొనుగోళ్ళకి పంపించేవాళ్ళు. ఇప్పుడు నేను నా 10థ్ క్లాస్ అప్పుడు విజయవాడొచ్చా. నా ఇంటర్మీడియేట్ టు డిగ్రీ వీటన్నిటి సందర్భంలో గూడా ఎక్కడో మేము కుమారపాలెం సెంటర్‌లో ఉండేవాళ్ళం. వన్ టౌన్‌లో సామాన్లు తెచ్చుకునేవాళ్ళం షాపులు. ఏది హోల్‌సేల్‌గా నెలకి సామాన్లు. అక్కడి నుంచి భుజం మీదన పెట్టుకుని వచ్చి మార్కెట్ దగ్గర బస్సెక్కి లేకపోతే గనక నడుచుకుంటూ ఒక రూ. 10 మిగులుద్దనుకుంటా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని ఇంటి దాకా గూడా. అలాగా కొనుగోళ్ళు అనేటటువంటిది నడిచినియి ఆ రోజులు. ఇవాళొచ్చేటప్పటికి అంటే షాపింగ్ అనేటటువంటిది మానేశారు జనాలు వెళ్ళటం రోడ్ల మీదకి. ఇంట్లో కూర్చుని కొనటం అలవాటవుతుంది. ఇది శారీరక వ్యాయామం తగ్గిస్తుంది. ప్లస్ వ్యాపారులు నాశనం అయిపోతారు దీంతో. ఆ కోణాన్ని టచ్ చేయకుండా ఈ కోణాన్ని టచ్ చేశారు.